హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే మీ అందరి కోసం మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క టిప్ అండి చాలా యూస్ఫుల్గా అయితే మన డైలీ లైఫ్లో మనం యూస్ చేసుకునేటటువంటి టిప్సేనండి అవి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా బెండకాయలు అనేవి ఉంటాయి కదండి. బెండకాయలు అనేవి తరిగేటప్పుడు తరుగుతుంటేనే మనకు జిగురంతా మనకి చాక్ అనేది అంటేసుకొని మనకు తరిగేదానికి కూడా చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది కదండి. అలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. నిమ్మకాయ అనేది ఒకటి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క అనేది ఈ విధంగా చాకుకి అయితే మొత్తంగా అయితే అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకొని మీరు ఎన్ని బెండకాయలు తరిగినారండి మీకు జిగురు అనేది అస్సలు రాకుండా అయితే ఉంటుందండి. ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి మొత్తం కట్ చేసిన తర్వాత మీరు ఒక పావు గంట ఒక 20 minutes మీరు ఫ్యాన్ కింద అయితే పెట్టారు అని అంటే మీకైతే బాగుంటుందండి. కూర చేసేటప్పుడు కూడా మనకి జిగురుగా అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా జిగురు అనేది రాకుండా మనం కూర చేసేటప్పుడు కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరు ఏ టిప్ ఫాలో అవుతారు ఈ విధంగా బెండకాయ కర్రీ అనేది చేసేటప్పుడు అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పిల్లలు ఉండే వాళ్ళందరికీ ఇది నిజంగానేనండి పెద్ద పరీక్ష మాదిరి ఉంటుందండి. ఎంత క్లీన్ చేసినా సరే అండి మా బాబు అయితే గీకుతూనే ఉంటాడండి, ఎప్పుడు గీస్తూనే ఉంటాడండి. అదైతే పెన్ను మరకలండి. పెన్ను మరకలు అనేవి అంత ఈజీగా అయితే పోవండి. పెన్సిల్ మరకలైనా పోతాయి కానీ పెన్ను మరకలు అయితే పోవండి. మీరు లాస్ట్ వరకు చూస్తే నేను ఒక టిప్ అయితే చెప్తానండి. దానివల్ల పెన్ను మరకలు కూడా ఈజీగా పోతాయండి. అదేంటంటే ఫస్ట్ వచ్చేసరికి కొంచెం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ అయితే వేసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి నిమ్మకాయ అనేది పిండుకున్నానండి. ఒక చెక్క నిమ్మకాయ అనేది పిండేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బ్రష్ అనేది తీసుకొని మనకి ఎక్కడైతే పిల్లలు అనేది గీస్తారో ఆ ప్లేస్లో అయితే మనం రుద్దేసుకోవాలండి. మనకు ఓన్ హౌస్ అయితే అంత ప్రాబ్లం ఉండదండి. మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఇది పెద్ద సమస్యనండి. నాకైతే పెద్ద ప్రాబ్లమ్నే నేను ఫేస్ చేస్తున్నానండి. ఎంత చెప్పినా కూడా వినడండి. అలా ఎప్పుడు గీకుతాడో కూడా అర్థం కాదండి. ఈ విధంగా గీకేస్తూ ఉంటాడండి. చూస్తున్నారు కదండి, ఇదనేది మనం అప్లై చేసేటప్పుడే మీకు అనేది చూస్తున్నాం కదండి. ఇదన్నీ పెన్ను గీతలు అండి, పెన్సిల్ గీతలు కూడా కాదు. అప్లై చేస్తుంటేనే మనకైతే కొంచెంగా అయితే పోయింది కదండి. తర్వాత వచ్చేసరికి ఇది మ్యాజిక్ ఎరేజర్ అండి. ఇది వచ్చేసరికి నేను మీషోలో అయితే తీసుకున్నాను అండి. మీకు లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ అయితే ఇస్తానండి. తర్వాత ఈ విధంగా ఆ పేస్ట్ అనేది అప్లై చేసిన తర్వాత ఈ మ్యాజిక్ ఎరేజర్తో క్లీన్ చేశారు అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. అది వచ్చేసరికి ఆ స్పాంజ్ మాదిరి అయితే ఉంటుందండి. దాన్ని వచ్చేసరికి మనం వాటర్లో పిండేసుకొని ఈ విధంగా ఒక్కసారి ఆ పేస్ట్ అనేది అప్లై చేసి ఎలా ఉన్నా సరేనండి, పెన్ను స్కెచ్ ఏ మరకలైనా సరేనండి ఇట్టే పోతాయండి. ఒక్కసారి అయితే ఎన్నో ట్రై చేసి ఉంటారు కదండి, ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. నాకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడు క్లీన్ చేసినా మా బాబు గీస్తూనే ఉంటాడండి. నేనైతే ఎప్పుడు ఇలానే అయితే క్లీన్ చేస్తానంటే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా పచ్చి కొబ్బరి అనేది ఉంటుంది కదండి. పచ్చి కొబ్బరి అనేది మనం ఒకటేసారి యూజ్ చేయాలంటే ఎక్కువగా ఉంటే యూజ్ చేయలేం కదండి. అలానే పెట్టుకొని మళ్ళీ యూజ్ చేద్దాం అనుకుంటాము, లేదంటే ఎండు కొబ్బరిని తయారు చేసుకుందాము అని అనుకుంటాం కదండి. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా అలానే ఫ్రిడ్జ్లో బయట పెట్టిన బూజు మాదిరి అయితే వచ్చేస్తుందండి. ఆ విధంగా బూజు వచ్చినప్పుడు మనం ఊరికే పడేయాల్సి వస్తుందండి. ఆ విధంగా లేకుండా ఉండాలి అని అంటే మనం ఫస్ట్ వచ్చేసరికి కొబ్బరి లోపల అస్సలు తేమ అనేది లేకుండా చూసుకోవాలండి. బాగా డ్రై అయిపోవాలి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా లోపల అనేది తేమ అనేది లేకుండా చూసుకున్న తర్వాత కొంచెమే సాల్ట్ అండి, ఎక్కువ వద్దండి. కొంచెం సాల్ట్ అనేది అప్లై చేసుకొని మనం పెట్టుకున్నాము అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా సరేనండి కొన్ని రోజులకి మీరు కావాలి అని ఉంటే ఎండు కొబ్బరిగా తయారు చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఏదైనా వాడుకోవాలి కర్రీస్లోకి, మనం ఏమైనా చట్నీ చేసుకునేదానికి వాడుకోవాలని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చండి. అంత నీట్గా అంత ఫ్రెష్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. దానిలోకి వచ్చేసరికి కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటానండి. ఇది ప్రతి ఒక్కరికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మనం కడుపు నొప్పి అనగానే టాబ్లెట్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం కదండి. ఆ టాబ్లెట్స్ అనేవి అస్సలు మంచిది కాదండి. అలా కాకుండా ఒక్కసారి అయితే ఈ టిప్ అనేది ట్రై చేయండి. మన కడుపు నొప్పి నుంచి మంచి ఉపశమనం అయితే ఉంటుందండి. ఫస్ట్ జీలకర్ర అయితే కొంచెం వేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి పంచదార ఉంటుంది కదండి, ఆ పంచదార అయితే కొంచెం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆ రెండింటిని కలిపేసి మనం నమలాలండి. నోట్లో వేసుకొని బాగా నమలాలి. ఈ విధంగా నమ్మలడం వల్ల మనకు కడుపు నొప్పి నుండి అయితే మంచి ఉపశమనం అయితే ఉంటుందండి. ఊరికే ప్రతిదానికి మనం టాబ్లెట్స్ వేసుకోవడం అస్సలు మంచిది కాదండి.
దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయండి. ఈ విధంగా మనం ట్రై చేసి మనకి కుదరకపోతే, మనకి ఇంకా ఎక్కువగా ఉంటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ అయితే వాడచ్చండి. ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి, నిజంగా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి, దాంట్లోకి వచ్చేసరికి వాటర్ అనేది తీసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి దాంట్లోకి వచ్చేసరికి ఒక స్పూన్ ధనియాలు ఉంటాయి కదండి, ఆ ధనియాలు అయితే వేస్తున్నానండి. ఈ విధంగా ధనియాలు అనేది రాత్రంతా అయితే మనం నానబెట్టుకోవాలండి. నీటిలో నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయమే తాగాము అని అంటే, ఆ నీళ్ళు తాగడం వల్ల వచ్చేసరికి అధిక బరువు అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదండి. దానికోసం ఎన్నో ఎక్సర్సైజ్లని, బయట వాకింగ్లని అన్నీ చేస్తుంటాం కదండి. వాటితో పాటుగా ఒక్కసారి అయితే ఈ వాటర్ అనేది రోజు అయితే ట్రై చేయండి. ఒక్కరోజు ట్రై చేసి మనకి రిజల్ట్ అనేది రాదండి. మనం రెగ్యులర్గా చేసాము అని అంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. అధిక బరువుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళైతే ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక బౌల్ అయితే తీసుకున్నానండి, దాంట్లోకి వచ్చేసరికి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలండి. ఈ విధంగా మరిగిన తర్వాత దాంట్లోకి వచ్చేసరికి ఒక స్పూన్ వచ్చేసరికి వామ్ అనేది వేసుకోవాలండి. బాగా వాటర్ అనేది మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత వాము వేసుకున్న తర్వాత ఆ నీళ్ళని బాగా మరిగిన తర్వాత ఈ నీళ్ళు అనేది మనం టీ స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత తాగాము అని అంటే దగ్గు, జలుబు, మనకి జలుబు అనేది వచ్చినప్పుడు గొంతులో నసగా ఉంటుంది కదండి, గొంతు మంట, గొంతులో నస ఏదున్నా సరేనండి మంచిగా రిలీఫ్ అయితే ఉంటుందండి. టాబ్లెట్స్ అనేది వేసుకోవాల్సిన పని కూడా లేదండి. ఈ విధంగా ఒక్కసారి అయితే మీరు అనేది వామ్ అనేది వేసుకొని మరిగించుకొని ఆ వాటర్ తాగారు అని అంటే మనకి అన్నిటి నుంచి అయితే మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు జస్ట్ కొంచెమే వేసేసుకొని ఇచ్చారు అని అంటే మంచిగా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి. ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా డస్ట్ అయితే ఉంటుందండి. నేను చూపించాను కదండి, మనకి చూసేదానికి బాగానే ఉంటాయండి, కానీ డస్ట్ అనేది లోపల చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి. ఆ స్విచ్ బోర్డ్స్ అనేవి ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ విధంగా ఏదైనా సరే అంటే ఆయిల్ అనేది ఒక కాటన్ అనేది తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేయాలండి. ఆ ఆయిల్ అనేది వేసేసుకొని ఈ విధంగా స్విచ్ బోర్డు మొత్తానికి అయితే మనం నీట్గా అయితే అప్లై చేసుకోవాలండి. ఎంత డస్ట్ ఉన్నా సరే అండి, మీరు ఆయిల్ వేసి క్లీన్ చేశారని అంటే ఆయిల్ తోటి అయితే మనకి డస్ట్ అంతా అయితే బయటికి వచ్చేస్తుందండి. నేను డస్ట్ అనేది చూపిస్తానండి. చూసేదానికి వైట్గా బాగానే నీట్గా అయితే కనిపిస్తుంది కదండి, కానీ క్లీన్ చేశాక ఆ డస్ట్ అనేది చూసారు కదండి ఎంత డస్ట్ అనేది ఉందో. తర్వాత వచ్చేసరికి ఒక టిష్యూ మీద వచ్చేసరికి పౌడర్ అనేది వేసేసుకొని, మనం ఏ పౌడర్ అయినా పర్లేదండి, పౌడర్ అనేది వేసుకొని మళ్ళీ మనం ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా మనకు కొత్త స్విచ్ బోర్డ్స్ ఎలా అయితే ఉంటాయో అలా అయితే ఎంత మురికి పట్టినా ఎంత దుమ్ము పట్టినా సరే అండి ఈ విధంగా అయితే క్లీన్ చేసి చూడండి, చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా హ్యాండ్ వాష్ అనేది మనకు బాటిల్ అనేది ఉంటుంది కదండి. ఈ విధంగా హ్యాండ్ వాష్ అనేది పిల్లలు అనుకోండి ఊరికే ఒత్తేస్తూ ఉంటారండి. ఎంత హ్యాండ్ వాష్ ఉన్నా సరే అండి మనకు 1 రోజు 2 రోజుల్లోనే అయిపోగొట్టేస్తారండి అంత ఈజీగా. జస్ట్ మనం అలా ప్రెస్ చేసామనుకోండి, ఈ విధంగా ఎక్కువగా వచ్చేస్తుంది అనుకోండి, వాళ్ళు 2-3 టైమ్స్ ప్రెస్ చేసినా సరే అండి కొంచెం అయితే అయిపోతుంది కదండి. ఆ విధంగా పిల్లలు అనేది ఎక్కువ హ్యాండ్ వాష్ అనేది వేస్ట్ చేయకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకొని నేను చూపిస్తాను చూడండి, ఆ ప్లేస్లో అయితే గట్టిగా అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నాం కదండి, ఒక 3-4 నాట్స్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా గట్టిగా వేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ వాష్ అనేది ఎక్కువగా అయితే రాదండి. మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే వేసుకోవచ్చు. కాబట్టి పిల్లలు ఉండే వాళ్ళైతే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. అంతేకాకుండా మనం వేసినా సరే అండి ఎక్కువగా పడిపోయినా మనం ఏం చేయలేం కదండి. ఈ టిప్ అయితే ట్రై చేశానంటే ఎక్కువ అనేది రాకుండా మనకి ఎంత అవసరం ఉంటుందో అంత అయితే వేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా టానిక్ సిరప్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి. ఇదైతే మనం జనరల్గా ఇంట్లో అయితే ఒక బాక్స్లోనే అట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటామండి. అదే మనం జర్నీలకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనం ఇదైతే టానిక్ బాటిల్ అనేది తీసుకోవాలి అని అంటే, తీసుకొని వెళ్ళాలి అని అంటే మనకైతే ఎక్కడ పగిలిపోతుందో అన్న భయం, పగిలిపోతే మళ్ళీ బట్టల్లో అంతా పడిపోయి మనకి బట్టలన్నీ పాడైపోతాయి కదండి. అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఒక ట్యాబ్లెట్ షీట్, అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదండి, ఆ షీట్ అనేది మనకు బాటిల్కి అయితే చుట్టేసుకోవాలండి. చుట్టేసుకొని మనం ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకున్నామనంటే మీరు ఎంత పైనుంచి వేసినా సరే అండి అది మనం షీట్ అనేది వేసాం కదండి దానికే తగులుతుంది, కానీ మనకి బాటిల్కి అయితే తగలదండి. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా జర్నీలు చేసేటప్పుడైతే ఈ టిప్తో అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ టిప్ అనేది మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా చూస్తున్నాం కదండి, ఉప్పు అనేది ఎవరైనా సరే అండి మనం ఉప్పు అనేది వంటల్లో, కూరల్లో వేస్తాం, అన్నిటిలో వేస్తుంటాం కదండి.
వేసినప్పుడు మనం హడావిల్లో జస్ట్ ఊరికి అట్లా పెట్టేస్తామండి. మూత అనేది బిర్రుగా అయితే పెట్టమండి. ఆ విధంగా ఉప్పులో మూత అనేది బిర్రుగా పెట్టుకోకుండా ఉండడం వల్ల అయోడిన్ అనేది ఉప్పులోంచి బయటికి వెళ్ళిపోతుందండి. ఆ విధంగా వెళ్ళడం వల్ల మనకి అయోడిన్ లోపం అనేది వస్తుందండి. ఎప్పుడైనా సరే అండి ఉప్పు అనేది మాత్రం లూజ్గా అయితే మూత అయితే అస్సలు పెట్టద్దండి. ఎప్పటికప్పుడు మీరు టైట్గా పెట్టుకునేదానికైతే ట్రై చేయండి. ఎవరైనా అంతేనండి, జనరల్గా మనం తీస్తాము పెట్టేదానికి మనకి టైం అనేది చూసుకొని మనం ఊరికి అట్లా పెట్టేస్తాము, మళ్ళీ పెట్టుకోవచ్చులే అని. అట్లా లూజ్గా అయితే అస్సలు పెట్టొద్దండి. ఎప్పుడు ఉప్పు మూత అనేది నార్మల్ ఉప్పు అయినా రాళ్ళ ఉప్పు అయినా ఏ ఉప్పు అయినా సరే అండి మూత అనేది చాలా టైట్గా ఉండేటట్లయితే చూసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. మనం మాప్ అనేది పెట్టుకుంటాం కదండి, తడిబట్ట అనేది పెట్టుకున్న తర్వాత ఆ కర్రను అయితే అస్సలు క్లీన్ చేయం కదండి, చాలా డర్టీగా అయితే అయిపోతుంది కదండి. ఈ విధంగా మాప్ అనేది పెట్టుకున్న తర్వాత కనీసం వీక్లీ వన్స్ అయినా సరే అండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసామనంటే, మనం అలా క్లీన్ చేయకపోతే ఆ డస్ట్ అంతా కర్రకి అయితే ఉంటుందండి. మళ్ళీ మనం క్లీన్ చేసామంటే ఆ బ్యాక్టీరియా అంతా మన ఇంట్లోకే వస్తుందండి. అలాంటప్పుడు మనం క్లీన్ చేసి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదండి. అలా లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్నారు అని అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఒక బకెట్లోకి అయితే హాట్ వాటర్ అయితే తీసుకోనండి. దానిలోకి వచ్చేసరికి లైజాల్ ఉంటుంది కదండి, అదైతే ఒక మూత అయితే వేసానండి. తర్వాత ఒక స్పూన్ కొంచెం సర్ఫ్ అయితే వేసానండి. వేసిన తర్వాత ఈ విధంగా కర్ర అనేది మనం పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ అండి నానపెట్టేసుకున్నాము అని అంటే, మనం మాప్ అనేది పెట్టుకున్నాక టైం ఉంటుంది కదండి, నానపెట్టేసుకుని ఎండలో పెట్టుకొని వాడుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది మీ ఫ్రెండ్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్